ఆటిజం లాంటి కేసెస్ కి మూల కారణం వ్యాక్సిన్స్ కూడా అని చెప్పి కొన్ని పేపర్స్ పబ్లిష్డ్ పేపర్స్ చెప్తున్నాయి. పిల్లలకి వ్యాక్సిన్స్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ ఆలోచించి ఇప్పుడు ఏం చేయాలంటారు? చిన్న టాబ్లెట్ కూడా డాక్టర్ రాస్తే మీరు పోయి గూగుల్ చేస్తున్నారు. వ్యాక్సిన్ కి ఎందుకు గూగుల్ చేయట్లేదు? ఒక IOM అని పెద్ద కమిటీ ఉంది, AAP అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్. వాళ్ళు ఒప్పుకున్నారు 93లో కాలిఫోర్నియాలో సడన్ స్పైక్ ఆఫ్ ఆటిజం కేసెస్ జరిగింది. అంటే అది ఎలా డయాగ్నోస్ అవుతుంది? బిగ్ బ్యాక్గ్రౌండ్ ఏముంది అంటే వ్యాక్సినేటెడ్ కిడ్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? మైల్డ్ నుంచి సివియర్ వరకు చూస్తే అలర్జీస్ ఆర్ ద ఫస్ట్ కామన్ కాజ్ అండి. వీజ్ ఉంటుంది, ఆస్తమాకి వెళ్తాడు. తర్వాత చిల్డ్రన్ దే వేర్ హ్యావింగ్ ఆటిజం చిల్డ్రన్ కి పెట్ స్కాన్ స్టడీస్ చేస్తే బ్రెయిన్ లో కొద్దిగా ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు సమ్ థింగ్స్ ఆర్ నాట్ పాలెటబుల్ అండి. దేర్ ఈస్ ఏ స్టడీ వచ్చింది, వ్యాక్సినేటెడ్ గ్రూప్ అండ్ వ్యాక్సినేటెడ్ గ్రూప్. ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? దానిలో వ్యాక్సినేటెడ్ కిడ్స్ కి హెల్త్ చాలా ఘోరంగా లో ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ లేదు. సార్ ఇప్పుడు వ్యాక్సిన్స్ ఎలాగో తీసుకుని ఒక షెడ్యూల్ అయిపోయి ఉంటుంది. పిల్లలకి ఆటిజం సిమ్టమ్స్ ఉంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లో మనకి సొల్యూషన్ ఉందా? ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లమ్ డిఫైన్ చేస్తే కాదు, వీ హ్యావ్ వర్కింగ్ ఆన్ దట్ అమ్మా. వీ ట్రై టు వర్క్ ఆన్ సమ్ మైక్రోబయామ్ నుంచి అన్ని దాని నుంచి. ఈవెన్ దేర్ ఈస్ ఏ సంథింగ్ కాల్డ్ హోమియోప్రోఫిలాక్సిస్. దానిలో కూడా మంచితనాలు కొన్ని ఉన్నాయి. అది అన్ని యూజ్ చేసి మళ్ళీ రీసెలెక్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. మనం పుట్టినప్పటి నుంచి బిడ్డ పుట్టగానే మనకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ మొదలైపోతుంది. రాను రాను కాలక్రమంలో ఇదివరకు 2, 3, 4 వ్యాక్సిన్స్ ఉండేవి. ఇప్పుడు దాదాపు 10-12 వ్యాక్సిన్స్ అసలు అనివార్యంగా ఇస్తున్నాము. ఇప్పుడు లేటెస్ట్గా అందరికీ తెలుసు HPV వ్యాక్సిన్ 12 ఏళ్ళు దాటిన వాళ్ళ పిల్లలందరికీ ఇచ్చేయాలని చెప్పి మ్యాండేటరీ చేశారు చాలా ప్రభుత్వాలు కూడా. సో ఈ వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోతున్నాయని ఒక స్టడీ కూడా ప్యారలల్గా జరుగుతుంది. ఆటిజం లాంటి కేసెస్కి మూల కారణం వ్యాక్సిన్స్ కూడా అని చెప్పి కొన్ని పేపర్స్ పబ్లిష్డ్ పేపర్స్ చెప్తున్నాయి. ఐఎమ్ హియర్ విత్ డాక్టర్ సక్సేనా. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లో అపారమైన రీసెర్చ్ చేసి మామూలుగా అసలు క్రానిక్ ఇల్నెసెస్ అండ్ లాంగ్ టర్మ్ ఇల్నెసెస్ కి కూడా కండిషన్స్ కి ఆయన ఇతర పద్ధతుల ద్వారా చాలా డీప్ కోర్ లెవెల్లో హీల్ ఎలా చేయాలి అని వారు రీసెర్చ్ చేస్తూ వచ్చారు. సార్ నమస్కారం సార్. సార్ వ్యాక్సిన్స్ బిడ్డ పుట్టగానే BCG, DPTK, 3 టీకే అని ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తూ వచ్చాం. ఇవన్నీ నిజంగా లైఫ్ లైన్ లాగా పిల్లల్ని చాలా క్రానిక్ టెరిబుల్ ఇల్నెసెస్ నుంచి కాపాడుతున్నమాట. వాస్తవం కాదా? ఫస్ట్ టు డిస్క్లైమర్ ఒకటి స్టార్ట్ చేస్తా. ఐఎమ్ నాట్ ఏ యాంటీ వ్యాక్సినిస్ట్. వీ వే వర్కింగ్ ఆన్ సంథింగ్ కాల్డ్ సేఫ్ వ్యాక్సినేషన్స్. సో దీనిలో అదే చుక్కల మందు ఎవ్రీథింగ్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. దేర్ ఆర్ సమ్ లాట్ ఆఫ్ స్టడీస్. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే దేర్ ఈజ్ ఇట్స్ నాట్ ద థాట్ ప్రాసెస్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఏమైనా అయింది. సో దీనిలో ఎపిడెమియాలజికల్ స్టడీస్ బాగా జరిగినాయి. ఎపిడెమియాలజికల్ స్టడీస్లో ఏం చెప్పారంటే ఎపిడెమియాలజీ స్టడీస్ వేర్ డన్ ఫ్రమ్ 1940s. రైట్. సో ఇది ఏం పికప్ చేశామంటే వాళ్ళు ఈ పోలియో మైలిటీస్, DPT వచ్చిన ముందు, ఎపిడెమిక్స్ వచ్చిన ముందు దేర్ వాజ్ అ భారీ మార్టాలిటీ ఉంటుంది. దేర్ వర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డైడ్ అండ్ ఆల్ దట్ వర్ ద డేస్ ఆఫ్ ఎర్లీ డేస్, ప్రీ యాంటీబయాటిక్ ఏరా. ఎపిడెమియాలజిక్ స్టడీస్ లో ఏం మనకు వచ్చింది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ శానిటేషన్, గుడ్ లివింగ్. దీని వల్ల ఈ మొత్తం తగ్గినాయి. ఆ టైం తర్వాత వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. సో ద కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ అది ఉంది కదా, లేదు యూ టేక్ దిస్ వన్ వ్యాక్సినేషన్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ అది కొద్దిగా there is a scratch here. It cannot be 100% true. Right. Some things unnayama we are not able to still understand. Oka oral polio vaccination undi. This has happened very good stuff. Oka డ్యూరింగ్ మనకి ప్రీ లైసెన్సర్ అంటే మనకి పోలియో వ్యాక్సిన్ వచ్చినప్పుడు వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు కదా, దానికి ట్రయల్స్ అయింది జరిగినాయి. ఏమైనా వ్యాక్సిన్ వచ్చిన ముందు ట్రయల్స్ వర్క్. ఒక పాపులేషన్ కి 600 పీపుల్ కి తీసుకొని ఆ వ్యాక్సిన్ తీసుకొని దే వర్ ఫాలోడ్ అప్ ఫర్ ఇట్ వాజ్ ఎ 3 days process. They have followed it for that day, second day, third day, and I think within a week they gave a study that everything is fine. ఇప్పుడు ద ఫైన్ థింగ్స్ అండ్ ఆల్ దాట్ మనకి వచ్చేది కాబోయే ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి. బిఫోర్ దట్ వ్యాక్సిన్ గురించి ఒక చిన్న అది ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక యూ క్యాన్ అండర్స్టాండ్ దిస్ ఇస్ అనాలజీ అండి. ఒక పైప్ ఉంది, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ అంటే జస్ట్ టు గివ్ ఎగ్జాంపుల్, ఆ పైప్ నుంచి వాటర్ లీక్ అని మనకు కల్పించింది.
సో టేక్ ఇట్ యాజ్ అ హెల్త్, మీకు డిసీజ్ వచ్చింది అని. సో ద ప్లంబర్ ఇస్ కాల్డ్, హీ ఈస్ ఫిక్స్ ద హోల్ ఫిక్స్ చేసిన తర్వాత కొన్ని జనాలు ఏం చెప్పారు, లేదు మళ్ళీ లీక్ ఎక్కువైపోయింది. సో వాస్తవికంగా దేవర్ 4-5 హోల్స్ ఇన్ దట్. ఫస్ట్ హోల్ క్లోజ్ చేస్తే మిగతా 3ది ఫ్లో ఇంక్రీజ్ అయిపోయింది. సో దిస్ ప్లంబర్ కమ్స్ బ్యాక్, వాళ్ళకి పిలిచి, లేదు నేను చేసేది కరెక్ట్ 100% చేసిన, అండ్ హీ గోస్ బ్యాక్, హీ టేక్ స్టార్స్ 5 స్టార్ అని తీసుకుంటాడు. బట్ ద ప్రాబ్లమ్ డజంట్ సాల్వ్. సో ఇక్కడ ఏమైతుంది, ఒక్క వ్యాక్సిన్ నుంచి వీఆర్ ఏబుల్ టు సమ్ వర్కౌట్ ఆన్ సమ్ ఏరియాస్, బట్ ద రిజల్ట్ నేను చెప్తున్నా కదా 5 days కాదు, వీఆర్ టాకింగ్ అబౌట్ 3 years down the line. We are talking about 10 years down the line. There is a process called autoimmune diseases. మనం అందరికి ఇప్పుడు autoimmune problems ఏముంది తెలుస్తున్నాయి. అక్కడ బీజారోపణ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. There is a kind of thing. So somewhere this was missed. Somewhere this was made. We all believe, all doctors and all that, we were into some kind of whatever is it. పెద్ద జరిగినాయి. ఒక IOM అని పెద్ద కమిటీ ఉంది. AAP is American Academy of Art. వాళ్ళు ఒప్పుకున్నారు 93లో కాలిఫోర్నియాలో సడన్ స్పైక్ ఆఫ్ ఆటిజం కేసెస్ జరిగింది. 1 in 127 అప్పుడు 1 in 127. 1993 to 1989లో ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఆటిజం వాజ్ 1 in 10,000. అవును, 1 in 10,000 నుంచి సడన్ గా ఇప్పుడు ఎపిడమిక్ అయింది అని దేర్ వాజ్ ఒక కమిటీ జరిగింది. దేర్ ఆర్ సమ్ థింగ్స్ అండ్ ఆల్ దాట్. సో అప్పుడు ఏమైంది, 91లో హెపటైటిస్ బి అట్ బర్త్ మ్యాండేటరీ పెట్టాము. మాకు ఒకటే ఈ మ్యాండేటు, ఒకటి కంపల్షన్, ఇది దాని మీద కొద్దిగా అది ఉంది. మ్యాండేటరీ పెట్టిన తర్వాత 91 నుంచి స్టార్ట్ అయింది. జూన్లో 93లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 1999లో వీ హ్యావ్ ద ట్రాన్స్క్రిప్ట్స్ అనమాట. IOM, AAP, WHO వాళ్ళు కూడా చెప్పారు, లేదు ఆ హెపటైటిస్ బిలో వీ హ్యాడ్ పుట్ సంథింగ్ కాల్డ్ మర్క్యూరీ శాతం, థైమర్సాల్ ప్రిజర్వేటివ్ లాగా యాడ్ చేశారు. ప్రిజర్వేటివ్ కోసం వేశారు. చాలా ప్రిజర్వేటివ్స్ కాకుండా ఈ అల్యూమినియము, దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఫీటల్ హ్యూమన్ టిష్యూ ఆల్సో ఇస్ పుట్ ఆన్ ద వ్యాక్సిన్స్ టు ఇండ్యూస్ దట్ యాంటీబాడీ ఫార్మేషన్. ద కన్సెప్ట్ హియర్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు. ఇది 99లో దే హ్యావ్ యాక్సిడెడ్ అండ్ దే సెడ్ లెట్ us స్టాప్ యూజింగ్ మర్క్యూరీ ఇన్ ద వ్యాక్సిన్స్, అండ్ దే డిడ్ ఫర్ ఓన్లీ వెస్టర్న్ పీపుల్. రైట్. థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి దిస్ ఇస్ నాట్ ఏ ఆప్షన్ అని చేశాను. వన్ మోర్ థింగ్ చెప్తా, దిస్ ఇస్ రిగార్డింగ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో మీరు ఇందాక మెర్క్యూరీ వ్యాక్సిన్ చెప్పారు కదా సార్, మెర్క్యూరీ వేసిన వ్యాక్సిన్, అది వేయడం వల్ల ఆటిజం కేసెస్ పెరిగాయి. ఎగ్జాక్ట్లీ అండి, దట్ వాజ్ ఎపిడమిక్. ఇప్పుడు ఎపిడమిక్ అంటే అందరికి చాలా నౌ ద ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా ఇస్ 1 in 28 మేడం. 28 మంది పిల్లల్లో ఇప్పుడు ఒక బిడ్డకి ఆటిజం కేసు. అంటే అది ఎలా డయాగ్నోస్ అవుతుంది? డయాగ్నోసిస్ ఓన్లీ ఆఫ్టర్ 3 years అండి, 2 years 3 years తర్వాత. కానీ జనరల్ గా బ్రాడ్ గా చూస్తే దానికి వి హ్యాడ్ ఒక జనాలకి వి వర్క్డ్ ఆన్ సమ్ ఏరియాస్. వాట్ ఆర్ ద ఎర్లీ ఫ్లాగ్స్ ఫర్ ఆటిజం? అదే అడుగుతున్నాను సార్. ఎర్లీ ఫ్లాగ్స్ ఇమీడియట్లీ దొరికిపోతున్నాయి. అన్ని పేరెంట్స్ దే వర్ రిపోర్టింగ్. దేర్ లాట్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉన్నాయి మేడం. దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ కంపన్సేషన్స్ టు లాట్ ఆఫ్ పీపుల్. హనా పోలింగ్ కేస్ అని ఉంది. దిస్ కేస్ వాజ్ ఆల్సో కైండ్ ఆఫ్ థింగ్. సో వీ ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ ఏరియా వేర్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ ఉంది కదా, వ్యాక్సిన్ మర్క్యూరీ ఇది చేశారు. దిస్ వాజ్ డిస్కనెక్టెడ్ బట్ స్టిల్ యూజ్డ్ హియర్. ఆ తర్వాత ఒక DPT అని whooping cough tetanus, diphtheria, pertussis and tetanus. Pertussis is a whooping cough. Diphtheria also is a throat kind of thing. These are all dangerous during the pre-antibiotic era. ఇప్పుడు ఎంత మంచిగా యాంటీబయాటిక్స్ వస్తున్నాయి అంటే you can always wipe out that. What I am coming to tell you is ఈ DPT వలన 1996లో there was some జరిగింది, అండ్ ఆ తర్వాత DPT was changed to DP80. AP80 అంటే అన్ని వేరియంట్ చేశారు బికాస్ దట్ వాస్ రియలీ టాక్సిక్. ఇట్ వాస్ కాజింగ్ ఫిట్స్, ఇట్ వాస్ కాజింగ్ నియోనటల్ బ్రెయిన్ ఇంజురీస్ అండ్ ఆల్ దాట్. వాళ్ళ కోసం అది స్టాప్ చేశారు. బట్ ఆ DPT is still available in our third world poor countries. Coming back to oral polio vaccine. పోలియో చుక్కలు వేయాలంటారు. చుక్కలు ఇది చాలా చాలా మంచి థింగ్స్. బిగ్ బ్యాక్గ్రౌండ్ ఏముంది అంటే, అగైన్ ఐ విల్ ట్రై టు పుట్ తథ్యాలు పెడతా. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఎందుకు బ్యాన్ చేశారు వెస్టర్న్ కంట్రీస్ లో?
వెన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇస్ బ్యాన్, అక్కడ బ్యాన్ చేశారో మన దగ్గర ఎందుకు కంటిన్యూ అవుతుంది? దే హ్యాడ్ బ్యాన్ ఆఫ్టర్ ఇన్ 2000 జనవరి. దే స్టిల్ దెర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ క్లారిటీ రావట్లేదు. తర్వాత దెర్ వర్ లాట్ ఆఫ్ ఒక చూస్తే దెర్ ఇస్ సమ్ థింగ్స్ లైక్ పోలియో నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దే వర్ పీపుల్ హూ వర్ ఆల్రెడీ హ్యాడ్ పోలియో. ఆ తర్వాత 150 డెత్స్ అయింది ఇండియా నుంచి రిపోర్టెడ్. We have all that graphs and graphical things, Amma. What was the thing which happened? అంటే పోలియో చుక్కలు వేయడం వల్ల. అవునండి. కానీ సార్ లార్జర్ ఇంపాక్ట్ చూసుకుంటే లార్జర్ ఇంపాక్ట్ లో పోలియో నిర్మూలన కూడా జరిగింది కదా దాదాపుగా. అంటే వీ హ్యావ్ కేసెస్ నౌ బట్ ఆల్మోస్ట్ ఇరాడికేటెడ్ అని చెప్పొచ్చు కదా. The eradication was because of good sanitation, good plumbing activities, better vitamins, better this one. What have my person. It's not because of the vaccine antaru. No. I don't want to go that way, but still there is some kind of ఇది ఉంది, ఇంబ్యాలెన్స్ ఉంది. ఏం చేశారంటే అప్పుడు పోలియోకి డెఫినేషన్ ఉండేది కదా. ఇట్ వాజ్ లైక్ ఏ డెఫినేషన్ ఆఫ్ ఎ డయాబెటీస్. If it is more than 150, there will be less cases. If the diabetes will make it to 120 fasting or 110, numbers will పెరిగిపోతాయి. That was the thing which was happened. Oral polio vaccine, the people who got paralysis and still oral polio vaccine was not found in the stools, they were given a clean sheet telling that okay, this is not polio. But vastavikamga the other people have reported. Dr. Jacob Pulyal, I will tell you, he is from India. He has done a greatest work on that. He has done all his things. Aina Jacob Pulyal site ki eltaru. He was into the thing also. He was into a professor of pediatrics and he did a lot of work. He said, yes, this is one thing. And we also raised some kind of things, Amma. And a scientist of the caliber of PM Bhargava, when I presented his data to him, he said, no, oral polio vaccine should not be used. I will use only injectable in CCMB. I'm talking about 15-20 years back. So, ఈ అన్ని దాని మీద చూస్తే సంథింగ్ ఇస్ ఫిషీ ఎక్కడైనా కనిపిస్తుంది. ఐదర్ దిస్ ఈస్ ఏ పీపుల్ ఆర్ నాట్ అవేర్, పీపుల్ ఆర్ నాట్ ఐడియా. బట్ సార్ నో పీడియాట్రిషియన్ టుడే, very few. I'm quoting about Dr. Jacob Pulyal. I can always quote about some other pediatricians also. They are also in the same line now. Only thing is, yes, we do believe there must be some kind of whatever this one. But as a responsible doctor, it is your duty to look into why things. ఇప్పుడు some things are not palatable అండి. There is a study వచ్చింది, vaccinated group and vaccinated group. ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? ఇప్పుడు the other people have done it. దానిలో వ్యాక్సినేటెడ్ కిడ్స్కి హెల్త్ చాలా ఘోరంగా లో ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ లేదు, సరిగ్గా లేదు, ఇది ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది, కన్ఫర్మ్ ప్రూవ్ అవుతుంది. అండ్ వేరాస్ unvaccinated kids, they are much healthy, they don't go to frequent baby visits also. Okay. That was the kind of thing. So ఇప్పుడు vaccinated kids లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? మైల్డ్ నుంచి సివియర్ వరకు చూస్తే allergies are the first common cause అండి. అంటే అది దీర్ఘకాలిక అలర్జీస్, లాంగ్ టర్మ్ అలర్జీస్. Are you able to see any healthy kid around you? ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్ ఉంది. there is a something like వీజ్ ఉంటుంది, ఆస్తమాకి వెళ్తాడు, తర్వాత ADHD ఉంది. అది పొల్యూషన్ వల్ల కాదా సార్? ఇంకా టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల కాదు, వ్యాక్సిన్స్ వల్ల. ఇది అగైన్ ఇది ఎపిడెమాలజికల్ స్టడీస్ పెట్టాం. జాపాన్ లో దేర్ వాజ్ ఏ థింగ్ యాక్చువల్లీ, దే స్టార్టెడ్ నాట్ గివింగ్ దిస్ వ్యాక్సిన్ అప్ టు 2 years. Suddenly there is a dip in the asthma cases, the autoimmune disease and all that. So we had to work from the what others have done it. There was a Danish study. Ippudu emaitundi, I don't blame the doctors at all. This is something coming from the above. And also చాలా మ్యాండేటరీ కదా సార్ ఇప్పుడు యూనివర్సిటీ అడ్మిషన్స్ కి కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ అడుగుతున్నారు. No, it is something, I'll tell you, there are some things which I always ask the government is, don't make anything mandatory. Number one, ఇది national, there is some things ఉన్నాయమ్మా which is called in 1986 లో ఇంజురీ యాక్ట్ అని జరిగింది, వ్యాక్సిన్ ఇంజురీ యాక్ట్. What it showed was ki even if something happens after a vaccine, our company is not liable. Okay, ఆ యాక్ట్ వచ్చిన తర్వాత అది రిపీల్ చేయాలి, అది వద్దు. అది దాని నుంచి the vaccine manufacturers, they have got the immunity. నాకు ఉద్దేశం ఏముంది అంటే, మనకి కొన్ని జనాలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ వాట్? ఒకటి మీరు అన్నట్టు అలర్జీస్ వస్తున్నాయి. అవును, పిల్లలందరికీ ఏదో విధమైన ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఆటిజం వస్తుంది, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి.
ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి మొత్తం చెప్తే మీరు షాక్ తింటారు. చెప్పండి సార్. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ చిన్న పిల్లలకి చూసారా ఎప్పుడైనా? ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హీమోఫిలియస్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఏ వ్యాక్సిన్ సార్? HIV vaccine, hepatitis B vaccine at birth. Now, only question is, why I'm talking again and again is, I believe in vaccine. ఒకటి, తర్వాత టైమింగ్ ఆఫ్ వ్యాక్సిన్ రాంగ్ ఉందండి. ఇప్పుడు హెపటైటిస్ బి అట్ బర్త్ ఇస్తున్నాము. వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దట్? ఏమైనా వ్యాక్సిన్ ఇస్తే 8 years దాకా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. 8 కాదు 6 years లోపల అయిపోతుంది. సో దాని తర్వాత 1 more వ్యాక్సిన్ ఇవ్వాలి. అవును, బూస్టర్ ఇస్తారు. బూస్టర్ ఇవ్వాలి, దాని తర్వాత మళ్ళీ వేరే బూస్టర్. సో ఇప్పుడు 1 age లో ఇఫ్ సపోజ్ యూ హ్యావ్ ఎ చైల్డ్ హూ ఈస్ బార్న్, మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా కి 8 years దాకా హీఈస్ ఇప్పుడు హెపటైటిస్ బి మదర్లో నెగటివ్ ఉంది, చైల్డ్కి ఇచ్చేసారు. ఎందుకు ఇస్తున్నారంటే దిస్ ఈజ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ కి ఇయర్స్ బై హీ కెన్ బి ఐవి అబ్యూజర్ ఉండొచ్చు, తర్వాత డాక్టర్ అయితే, పారామెడికల్ స్టాఫ్ అయితే, సెక్షువల్ వర్కర్ అయితే, వాళ్ళకి కంపల్సరీ వ్యాక్సినేషన్ అవసరం. బికాస్ దే నీడ్ ఏ ప్రొటెక్షన్. ఇప్పుడు నేను నా చైల్డ్ కి 8 years లో ఎక్కడ డాక్టర్ అవుతాడు, ఎక్కడ ఐవి డ్రగ్ అబ్యూజర్ అవుతాడు, ఎక్కడ హెపటైటిస్ బి మ్యాండేటరీ అట్ బర్త్ is the most wrong thing. You do it after 4 years. When the immune system gets mature, అప్పుడు పెట్టచ్చు మనం. సో ఆ పద్ధతికి క్వశ్చన్ చేస్తున్నాము. తర్వాత వై సంథింగ్ ఈస్ బ్యాన్డ్ అవుట్ దేర్, మనం అంతా మళ్ళీ అదే అక్కడ బ్యాన్ అయినాయి మొత్తం కెమికల్స్ మన దగ్గరే అవసరమా? అక్కడ నుంచి డస్ట్బిన్ లో త్రో చేయడానికి దే ఆర్ నాట్ ఈవెన్ కంట్రీస్ పంపిస్తారు. థర్డ్ వరల్డ్ కి ఇప్పుడు ఓరల్ పోలియో వ్యాక్సిన్ యూ డోంట్ యూజ్ ఇట్, తయారు చేసి వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? వాట్ ఎవర్ ఇస్ ఇట్, తయారయ్యే కంట్రీస్ లో వాడరా సార్ ఓరల్ పోలియో? తయారండి. ఇప్పుడు ఓకే, నౌ వీఆర్ ఏ హబ్ ఆఫ్ ఫ్రమ్ 2000 we used to depend on that only. We had the Gavi countries, we had invested a lot of money in that particular thing. సార్ మీరు ఆటిజం రెడ్ ఫ్లాగ్స్ అన్నారు. అవునండి. అవి ఎలా తెలుస్తాయి? బికాజ్ మీరు అన్నట్టు 3 ఏళ్లకి చాలా తేడాగా ఉంది అంటే గానీ దే ఆర్ నాట్. ఆటిజంలో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సబ్జెక్ట్. కొన్ని పేషెంట్స్ కి అట్ బర్త్ వస్తుంది, కొన్ని పేషెంట్స్కి 1 year దాటిన తర్వాత వస్తుంది. మెజారిటీ వస్తుంది ఆటిజం 99% ఈజ్ 1 year దాటిన తర్వాత వస్తుంది. బాన్ అయినప్పుడు మంచిగా ఉన్నాడు, హీ హ్యాడ్ ఏ మస్త్ ఐస్ కాంటాక్ట్ ఉంది, స్మైల్ ఉంది, మీనింగ్ఫుల్ స్మైల్ ఉంది, ఎవ్రీథింగ్ వాజ్. సడన్లీ ఆఫ్టర్ 1 year దిస్ ఈస్ ద రిపోర్టెడ్ వే ఆఫ్ ఆటిజం. ఇప్పుడు వాట్ వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్ హియర్ ఈస్, ఆ టైం నుంచి బై ద టైం పేరెంట్స్కి అవగాహన రావాలి, దానికి మాటలు 2 years దాకా రావట్లేదు, 3rd year దాకా కూడా మాటలు రావట్లేదు. ఒక ఐ కాంటాక్ట్, ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఐఎమ్ గివింగ్ ఐ కాంటాక్ట్. ఆ చిల్డ్రన్ నెవర్ గివ్స్ ద ఐ కాంటాక్ట్. దే ఆర్ ఆన్ దేర్ ఓన్. అంటే దే విల్ బి ఆల్వేస్ డూయింగ్ సమ్ ఫ్లాపింగ్, దే విల్ బి లుకింగ్ హియర్ సంథింగ్, దే ఆర్ లుకింగ్ అట్ ద ఫ్యాన్ విచ్ ఇస్ రొటేటింగ్. సో దిస్ ఆర్ ద లక్షణాలు ఉన్నాయి ఆటిజం గురించి. ఈ లక్షణాలు వేరే జనరేషన్ ఎప్పుడు చూడలేదు. మనకి ఆటిస్టిక్ అడల్ట్స్ ఎవరు లేరు ఇప్పుడు. ఓకే, ఈ బార్న్ ఆ టైంకి 28-30 years old, బట్ వీ డోంట్ సీ 60 year old యాజ్ ఆటిజం. అంటే అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్. ఎందుకంటే వ్యాక్సిన్ సంఖ్య పెరిగిపోయింది. అఫ్ కోర్స్ ఇతర ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్ కూడా ఉండొచ్చు. మల్టిపుల్ వ్యాక్సిన్స్ అట్ వన్ గో. దీనిలో బాగా స్టడీస్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైతుందంటే ట్రిపుల్ వ్యాక్సిన్ అని ఒకటి, MMR అని ఉంది, ఒకటి వ్యాక్సిన్ ఒకటి పెంటా వ్యాక్సిన్ అని ఉంది, హెక్సా వ్యాక్సిన్ ఉంది. అంటే కలపడం వల్ల కూడా ప్రాబ్లమా? కలపడం వల్ల మేజర్ ప్రాబ్లం అవుతుందమ్మా. వాట్ హ్యాపన్స్ హియర్ ఈజ్, దానికి తట్టుకొని శక్తి మొత్తం ఆల్రెడీ డిప్రెస్ అయిపోతుంది. ద చైల్డ్ ఈజ్ టోటలీ ఒక T cell యాక్టివిటీ అంటాము. లోపల ఇమ్యూన్ సిస్టంలో కూడా ఒక యాంటీబాడీ ఫార్మేషన్ అయితే చలో బస్ ఉంది అనుకుంటున్నాము, అది కాదు. యువర్ బాడీ హ్యాస్ గాట్ థైమస్ గ్లాండ్ అని ఉంది, దాని నుంచి T cell యాక్టివిటీ వస్తుంది. T cell ఎవరెవరికి మంచిగా ఉంది, దే డిడ్ సూపర్బ్లీ డ్యూరింగ్ దట్ కరోనా ఎపిడెమిక్. వాళ్ళకి ఏం ప్రాబ్లం రాలేదు. మనకి భగవంతుడు మంచిగా T cell ఇచ్చి పంపించాడు. ఓన్లీ థింగ్ ఇస్ మనము ఈ కూల్ డ్రింక్స్ దీని గురించి మనం ఖరాబ్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ థింగ్. దిస్ ఇస్ అ సినారియో. సో అగైన్ ఐ టెల్ యూ, దిస్ హెల్త్ ఎందుకు పాడైపోతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ద చైల్డ్ ఈస్ గెటింగ్ ఇన్ టు ADHD, జూవినల్ ఆర్థరైటిస్ వస్తుంది, రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కాకుండా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మచ్ మోర్, Crohn's disease, ulcerative colitis, in young age. So this is all because of the kind of massive insults during the development area
అప్పుడు మనకి తట్టుకొని శక్తి మొత్తం డౌన్ అవుతుంది. ద ఐడియా వాస్ టు ఇంప్రూవ్ ద తట్టుకొని శక్తి. వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ బికాస్ ఐ హ్యావ్ సీన్ ద స్టడీ పీటర్ మక్కల్ ఆఫ్ ది vaccinated unvaccinated kids. He has given total things. So that it is on the this also. Even Trump also adi chepadu. Okay, whatever is it, the ikkada predisposing factors ki meeda check teeskosta. Predisposing factors are సపోజ్ నీకు కొద్దిగా మీకు సమ్ ఫీవర్ వచ్చింది, సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ ఉంది, సర్ది ఉంది, బాగలేదు, అప్పుడు ఏం చేస్తాం మనము? క్యాల్పల్ టాబ్లెట్ వాడతాం. క్యాల్పల్ ఇస్ టైలెనాల్. ఇక్కడ ఆ క్యాల్పల్ తీసుకొని ఆ ఫీవర్ కొద్దిగా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ యువర్ వ్యాక్సినేషన్ ప్రొసీజర్ ఇస్ దేర్, యూ విల్ బి గివెన్ దట్ వ్యాక్సినేషన్. అప్పుడు ఏమవుతుంది? ఈ క్యాల్పాల్ పారాసెటమాల్ ఈస్ డిప్లీటింగ్ యువర్ గ్లూటథాన్ లెవెల్స్ ఇన్ యువర్ బాడీ. మొత్తం తీసేస్తుంది. తీసిన తర్వాత వెన్ యూ టేక్ దట్, దాని నుంచి ఆ అసాల్ట్కి మన బాడీ విల్ నాట్ క్రియేట్ ఎ రెసిలియన్స్. సో యువర్ ఐడియా ఆఫ్ టు క్రియేట్ దట్ రెసిలియన్స్ మనము మంచి కాపాడదామని అది మొత్తం ఫెయిల్ అవుతుంది. బికాస్ we have some issues like subclinical infection. Because mothers were hypothyroid. Mothers who are hypothyroid, వాళ్ళ పిల్లలకి ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ద ఫ్యామిలీలో ఎవరెవరికి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది, ఆటోఇమ్యూన్ డిసీజ్ కెన్ బి డయాబెటీస్ ఆల్సో అండి. అవును, వాళ్ళు కూడా హ్యాస్ టు బి కేర్ఫుల్. దిస్ ఇస్ ద మేజర్ థింగ్ యాజ్ ఫిజిషియన్స్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీ వాంట్ టు టెల్. సార్, ఇప్పుడు వ్యాక్సిన్స్ ఎలాగో తీసుకుని ఒక షెడ్యూల్ అయిపోయి ఉంటుంది. పిల్లలకి ఆటిజం సిమ్టమ్స్ ఉంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ లో మనకి సొల్యూషన్ ఉందా? ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లం డిఫైన్ చేస్తే కాదు, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అమ్మా. వీ ట్రై టు వర్క్ ఆన్ సమ్ మైక్రోబయామ్ నుంచి అన్ని దాని నుంచి. ఈవెన్ దేర్ ఈస్ ఎ సంథింగ్ కాల్డ్ హోమియోప్రోఫిలాక్సిస్. దానిలో కూడా మంచితనాలు కొన్ని ఉన్నాయి. అది అన్ని యూజ్ చేసి మళ్ళీ రీసరెక్ట్ చేస్తున్నాం అమ్మా. ఇట్ ఈస్ బేసికలీ ఎస్, పిల్లలకి ఆటిజం లక్షణాలు ఉన్నాయి, లేకుంటే ఆటిజం ఉన్న తర్వాత కూడా మనకి ఒక ప్రొసీజర్ కోసం వెళ్తున్నామో ఆ ప్రొసీజర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక ప్రోటోకాల్ లాగా అయింది. ఇట్ ఈస్ లైక్ ఇంప్రూవింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. ఒక బయాలజికల్ టెరెన్ అని ఉంటుందమ్మా. బయాలజికల్ టెరెన్ అంటే మన డిఫెన్స్ మెకానిజమ్స్. మనం డిఫెన్స్ మెకానిజమ్స్ లో పెంచుకుంటే, ఇఫ్ యూ డూ హ్యావ్ ఎ గుడ్ బయాలజికల్ టెరెన్, ఎనీ వైరస్, ఎనీ వ్యాక్స్, ఎనీథింగ్ ఏం మీకు చేయలేకపోతారు. సో హౌ టు ఇంప్రూవ్ దట్ బయాలజికల్, దిస్ ఈస్ అ టెరెన్ అని ఉంటుంది. పాస్చర్ హ్యాస్ డైడ్. During his end days, he said, no, I was not correct. Anthony Beauchamp was correct. Anthony Beauchamp was the person who started talking about idi. Right. Biological terrain. I am Chepadu, everything is not the bacteria. Everything is not the bacteria. It is your resistant capacity also, which is called biological this one. Adi. So if you have a good mechanism, so the same thing we are trying to work it out. We improve this thing, cutting off sugar, cutting off some things, trying to work on simple. Basically, we are trying to work on the microbiome, and there has to be something. Children, they were having autism children ki PET scan studies cheste brain lo koddiga effect undi. Brain lo konni areas of points untayi, they were not functioning properly. Danki evidence based aa tarvata we work on some hyperbaric oxygen or reduce some aluminum and mercury. ఆ తర్వాత మాకు కొంచెం రిజల్ట్ కనిపించిందా? మంచి రిజల్ట్స్ వచ్చినాయి. దట్స్ వెరీ హార్టనింగ్ టు నో సార్. చాలా, బికాస్ మీరు అన్నట్టు నిజంగా ఆటిజం కేసులు పెరిగిపోతున్న మాట వాస్తవం. అండ్ ఈ దాదాపు పీడియాట్రిషియన్స్ దగ్గరికి వెళ్ళే పిల్లలందరికీ మ్యాండేటరీ అంటే షెడ్యూల్ ఇచ్చేస్తారు కదా. ఒకటి ఐ హావ్ క్వశ్చన్స్ ఫర్ పీడియాట్రిషియన్స్. ఒక సింపుల్ థింగ్ అయితే, ఇప్పుడు ఇది టెస్ట్ చేశారు కదా వ్యాక్సిన్స్ గురించి. వ్యాక్సిన్ కి ఇప్పుడు నేను ఒక విషయం ఇస్తా, ఒక పెడతా ఒకటి సపోజ్, అండ్ ఈ 2 గ్లాసులు వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ లో ఇక్కడ దీనిలో విషం ఉంది, దీనిలో విషం లేదు. సో ఈ టెస్టింగ్ చేస్తే దీనికి కంట్రోల్ పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలో ఏమైంది, దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ డిపిటి, వాట్ ఎవర్ దాట్ వాస్. ఆ కంట్రోల్ ఉండేది కదా, కంట్రోల్ వాజ్ నాట్ సెలైన్, ఇన్నర్ట్ సెలైన్ లేదు, అది కూడా ఒక విషయం ఉండేది. దీని నుంచి ఇది కొద్దిగా స్లైట్లీ బెటర్ అని అదే వేసేస్తున్నాం అంతే. ఒకటి దెర్ ఇస్ సమ్ విషయం ఉంది, ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్ అగేన్స్ట్ ద న్యూట్రల్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు దాకా ప్రీ లైసెన్సర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు కూడా చెప్తే కూడా ఇట్ ఈస్ నాట్ బీయింగ్ డన్. ఇట్ ఈస్ డిపిఏటి ఈస్ టెస్టెడ్ విత్ డిపిటి. దట్ ఈస్ ద రీజన్ డిపిటి వాస్ తీసేశారు. మన కంట్రీలో డిపిటి వీ డోంట్ నో వాట్ వీఆర్ గెటింగ్. అంతే కదా. అంతే. సో ఇది పెద్ద కన్సర్న్ సార్. అయితే మొత్తానికి ఇప్పుడు ఫైనలీ పిల్లలకి వ్యాక్సిన్స్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ ఆలోచించి ఇప్పుడు ఏం చేయాలంటారు? ఇవ్వద్దంటారా, ఆలోచించి ఇమ్మంటారా, కొన్ని పరిస్థితుల్లో ఇమ్మంటారా, కొన్ని తగ్గించమంటారా? కొన్ని తగ్గిస్తే ఇట్ ఇస్ అ గుడ్ ఐడియా ఫర్ ఇండియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ కి. మనకి అంతా వీఆర్ నాట్ దట్, మన దగ్గర అంతా
అంత హారిబుల్ లేదమ్మా సిచ్యువేషన్. వీ డోంట్ హ్యావ్ టు అన్ని 16 years అమ్మాయిలకి 15 years అమ్మాయిలకి. వీఆర్ నాట్ దట్ ప్రామిస్కస్ కంట్రీ. So you have to believe in your child, try to improve the health of the kids, put on the proper things. Appudu okay, vaccine you give it, but at a proper time. Ippudu if you are not hepatitis B positive, you go through a pregnancy. After that, why are you giving your child hepatitis B vaccine? We have to ask. Tetanus toxoid not needed anadi. It's not needed. DPT lo DPAT akkada enduku istunam ikkada kuda vachesindi, but you have to ask for that. Mercury free vaccines are available now in India, but previously, and if you ask mercury free vaccine kavalante, first pediatrician used to give you a bad look. Adi entide. The thing is, it is being now as a kind of thing. Right. Every child of autism, I'm just telling about autism here. There is a study which was happened. Instead of mercury, nenu cheppina 1999 lo, when it was told ki yes, mercury, adding mercury to this thimerosal was like, they have added some more sinister which was aluminum, nano aluminum. Is still continuing. ఇవన్నీ కూడా బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. Aluminum is a neurotoxin అండి. It crosses your blood brain barrier very fast. అల్యూమినియం గిన్నెలో వంట చేస్తే కూడా అవుతుందా? అది కూడా ప్రాబ్లం ఉందేమో. అల్యూమినియం గిన్నెలో వంట చేయకూడదు. లేదు. ఇండేలియం కూడా I will not be very this one అమ్మా. ఇవన్నీ మనకైతే నిత్యం టాక్సిన్స్ వస్తూనే ఉన్నాయి బాడీలో. బట్ ఈ మధ్య మాకు అర్థమవుతుంది, we have, because of your social media, everyone is aware why to use this and all that. But I sincerely suggest everyone, ఇప్పుడు మీరు ఒక చిన్న టాబ్లెట్ కూడా డాక్టర్ రాస్తే మీరు పోయి గూగుల్ చేస్తున్నారు. వ్యాక్సిన్ కి ఎందుకు గూగుల్ చేయట్లేదు? చెక్ చేయండి. దానిలో అంటే వ్యాక్సిన్ ఒక సిస్టమిక్ గా వస్తుంది కాబట్టి దానిలో చదవండి. జస్ట్ గో త్రూ దట్ అదర్ థింగ్స్ ఆల్సో. యూ హ్యావ్ టు నో ద అదర్ సైడ్ ఆల్సో. ఇఫ్ you are unlucky 1% లో మీరు వచ్చేస్తే it is a lifelong this one problem. And ఒక సమాధానం is quite simple. We are living in a good tropical country. మనం కొన్ని మంచిగా ఉన్నాయి, మా ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉన్నాయి. We are not that kind of pasta once in a week తింటాము. But all these our things are helping our body recover. So ఆ తీవ్రత నుంచి ఆటిజం వెస్ట్ లో వచ్చింది, ఆ తీవ్రత ఇక్కడ లేదు. రైట్. Because of our good habits. Yes, that's a big this one. తప్పకుండా ఐ థింక్ ఈ అలర్ట్ ఒకటే చెప్తా అండి. We are so careful. Vegetarian, non-vegetarian. Big clash ఉంది కదా. అవును. Vegetarian, non-vegetarian. But non-vegetarian guy will not accept anything. So we are not telling anything to change your kind of thing. But you start looking into it. Why human fetus abortus is put in the vaccine? You will not give the same thing to that. Human fetus ఏంటి సార్? అబార్టస్. షీప్ సెల్స్ ఉంటాయి, పిగ్ సెల్స్ ఉంటాయి. అది కూడా కల్చర్ అవుతుంది వ్యాక్సిన్ లో. వేస్తారా సార్? వేస్తారండి. ఇట్ ఈస్ ఎ నోన్ థింగ్. యూ ఓపెన్ ద థింగ్, బాగా ఫార్మాలిటీహైడ్ ఉంది, దానిలో ఏమేమి దరిద్రం అన్ని ఉన్నాయి. సో వాక్సిన్స్ యూజ్ యాజ్ అ ప్రిజర్వేటివ్ దిస్ పీపుల్ హ్యావ్ యూజ్డ్. షీప్ సెల్స్, పిగ్ సెల్స్ ఎందుకు వేస్తారు సార్? ఇంటెస్టైన్ కల్చర్ చేస్తారండి. దానిలో షీప్ ఇంటెస్టైనల్ సెల్స్, పిగ్ ఇంటెస్టైనల్ సెల్స్ లో కల్చర్ చేస్తారు. కల్తీ ఎక్కడ రావచ్చు కదా. తర్వాత వెన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇట్ కేమ్ టు డిస్ట్రిబ్యూట్ డ్యూరింగ్ 1970s, ఎర్లీ ఆర్ 1960s లో ఒక సీమియన్ వైరస్ 40 వాజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద ఓరల్ పోలియో వ్యాక్సిన్ ది బ్యాచెస్ లో. ఆ SV40 ఏం చేసింది తెలుసా? That was an oncovirus. 10 years down the line, all the children and all that, they were having medulloblastoma, neuroblastoma, cancers వచ్చినాయి పిల్లలకి. సో అది తెలిసిన తర్వాత ఆ SV40 బ్యాచ్ was taken out. I raised this question. I was told how this happened. Okay. Like that, oral polio vaccine lo unknown elements ekko unnai. Why should we are giving like that? Now we go to there is a doctor who do some ART and all that. He says every Indian has got retrovirus in that. Then as a doctor, what are you telling about retrovirus? Do you think everybody is having HIV? No, he says categorically not HIV. I'm talking about the other retroviruses. Now maku telustundi XMPV, there are a lot of other things. So some things are contagious. ఇప్పుడు మనకి ఒక ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఉంది మేడం. అవును. ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఇట్ అప్లైస్ టు ఆల్ డాక్టర్స్. ఇఫ్ సంథింగ్ ఈజ్ అట్ రిస్క్, వీ ఆర్ కరెక్ట్ by telling our patients not to use that. 1960s lo doctors used to advertise for smoking, right? They had given advertisements. Avunu ante kada. We have papers of that because they said this is the best particular thing. It took 40 years to go against the thing. Now that smoking is dangerous cheptunnaru. Ante.
So ఇప్పుడు why do you wait? If your first child has got some issues, why not take some precautions for the second kid? ఇది చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. అంటే ఆలోచించట్లేదు ఎందుకు వచ్చింది అని. ఆలోచించాలి. The mother is hypothyroid. We know everything. Mother is hypothyroid, mother లో dental లో some things ఉన్నాయి. ఈ subset of population, people having autoimmune disease, mother కి ఆస్తమా ఉంది, వాళ్ళకి likely chance of getting autism is high. Right. So I am telling that 1% is also 1 in 28 children ante you can see what is happening at the big level. Right. ADHD, autism, allergies, eczemas, everything is on the rise and It's all because of vaccines primarily, sir. No, there are multiple reasons can be possible, but one of the reasons can be vaccine. That it is a student, madam. Okati undi. Measles vaccines. Yes, measles deaths annaru. Avunu. Measles deaths was found more in people who are malnourished. Okay, measles death never occurred in a child who has got a good, robust health. He has got a proper సరిగా న్యూట్రిషన్ ఉంది, వాళ్ళకి ఏం కాలేదు. సో అవర్ థింకింగ్ గోస్ బ్యాక్ టు దాట్ కి యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ ఆన్ ద హెల్త్ ఆఫ్ కిడ్, నాట్ టు గివ్ దిస్ జంక్, సో మెనీ థింగ్స్ అండ్ ఆల్ దాట్ అండ్ వర్క్ ఇట్ అవుట్ స్లోలీ. నేను అడ్జస్ట్ సార్ ఊరికే వ్యాక్సిన్ షెడ్యూల్ తీసాను, అసలు ఎలా ఉంటుంది అసలు పిల్లలకి మనకి అని. పుట్టగానే BCG వ్యాక్సిన్ లేదు, మల్టిపుల్స్ అయిపోతే బై ద ఫస్ట్ ఇయర్ యు ఆర్ గివింగ్ మోర్ దెన్ 30 వ్యాక్సిన్స్ ఫస్ట్ ఇయర్ లోపు. 30+. 6 వారాలకి ఫస్ట్ డోస్ ఆఫ్ DPT ప్లస్ Hep B అండ్ HIB into 3 కదా, బై 1 year into 3. అదే 10 weeks కి సెకండ్ డోస్ ఇస్తున్నారు. Sapna garu, I raised this question with one of the pediatricians. Sir. I think he was a very old timer, but he was not happy with me. I said we can always space some time. Why not? Ante there was a family lo undedi. So I said let us do it jaldi ke. What is the need for that? Emana tondaraga chesi problems vastayi. Ledu malli ee child malli వాపస్ వస్తాడా లేదా, 6 ఒకేసారి ఇచ్చేద్దాం. అబ్బో బాబోయ్, ఆ attitude wrong. అది షాకింగ్ కదా సార్. And he is giving an explanation that I'm giving only one needle kada. Why are you worried about that? Child will not cry, and the lifelong the child cries after that. He is not bothered about that. చాలా అంటే ఒక విధంగా అనాలోచితంగా గుడ్డిగా జరిగిపోతున్న ఈ ప్రాసెసెస్ ని ఖచ్చితంగా వ్యాక్సిన్స్ తీసుకునే ముందు, మీ పిల్లలకి ఇచ్చే ముందు తప్పకుండా మీ పీడియాట్రిషియన్ తో మీరు డిస్కస్ చేసి ఈ క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం ఉంది. స్టడీస్ కాలేదు, ఇంటర్నెట్ మీడియా నుంచి కంపారిజన్ కాలేదు. కంపారిజన్ అయితే కూడా స్టడీస్ కూడా అయితే దే హావ్ డన్ ఫర్ 1 week 10 days అండ్ స్టాప్డ్. ఇప్పుడు వీఆర్ సీయింగ్ ద మ్యూజిక్ ఆఫ్టర్ 2 years అండి, 3 years అండి. రైట్, దట్ ఈస్ ద బేసిస్ యాక్చువల్లీ. అండ్ ఐ కెన్ ఆల్వేస్ టెల్ యూ ద చైల్డ్ హూ ఇస్ గెటింగ్ గుడ్ హెల్త్ ఈజ్ ఎ రేరిటీ టుడే. అంటే కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ గా ఉండి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేకుండా, డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ అలాగే లెర్నింగ్ ఇష్యూస్ లేకుండా ఉండే పిల్లల్ని చూడడం ఈ రోజుల్లో నిజంగానే ఒక పెద్ద వరం అని చెప్పాలి. బికాస్ మీరు అన్నట్టు సార్ 30 పిల్లల్లో 28 పిల్లలు, యాక్చువల్లీ 28 మంది పిల్లల్లో ఒక పిల్లకో పిల్లవాడికో ఏదో ఒక స్పెక్ట్రమ్ డిజార్డర్ తో పుడుతున్నమాట వాస్తవం. అంటే క్రానిక్ డిసీజ్ అంత ఎర్లీ వచ్చేస్తే జీవిత కాలం పాటు వాళ్ళకి సోషల్ స్కిల్స్ ఏమిటి, వాళ్ళకి లెర్నింగ్ అబిలిటీస్, అడాప్టివ్ స్కిల్స్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయని గ్రహించుకుని వ్యాక్సినేషన్, ఇతర ఇన్ఫ్లుయెన్సెస్ ఏముంటాయో వాటి పట్ల మీరు శ్రద్ధ వహించాలని చెప్పడమే ఈరోజు మా ఈ కాన్వర్జేషన్ అభిమతం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సక్సేనా. ఐ థింక్ మంచి అలర్ట్ ఇచ్చారు అందరికీ. తప్పకుండా ఇవాళ నుంచి అందరూ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ గుడ్డిగా ఫాలో అవ్వకుండా వాళ్ళు లేబుల్స్ చదవాలి, డాక్టర్ తో డిస్కస్ చేసి తీసుకోవాలి. ఉన్న పళంగా అన్ని కుప్పలు తెప్పలుగా అన్ని కలిపి ఒకసారి ఇచ్చేయడం అనేది, ఇన్సర్ట్స్ ఉంటాయి, అది చూడండి అట్లీస్ట్, అది సరిపోతుంది. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ది అలర్ట్. థ్యాంక్ యూ. నమస్కారం సార్.